ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. 28వ రోజు పారాయణ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుకడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టితిని. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి రక్షింపమని ప్రార్థించగా ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదేశం చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంతటి నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమియూ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుంచి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కావున ఈతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలతివేమి, ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాసిని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితేవు కాని శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచున్నావే కాని చంపుటలేదు. దేవాసురాది భూతకోటులన్నీ ఒక్కటై ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయమూ కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడని ఈ దూర్వాసిని రక్షింపుము అని అనేక విధములు స్తుతించుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులు గ్రక్కుచున్న ఆ విష్ణుచక్రము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసరా అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని. అంతే కాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపచాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుగుదువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించుచూ ఉల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపేగు దూర్వాసుడు నీపై పగపోని నీ వ్రతమును నాశనము చేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించుతుని. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు కలవాడు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటే కైలాసపతేగు మహేశ్వరుని తేజశక్తి కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు కాని తొలతవరు నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమము. ఈ నీతి ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండైనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయో విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవా గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష. శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకి సాటిరారు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటకులపై, దేవగో బ్రాహ్మణ హింసాపురులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రం అంబరీషును లేవదీసి గాఢాలింగన మనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసింపక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టివారి కష్టములు నశించి, అంబరీష,
నీ నిష్కలంక భక్తికి మెచ్చి దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమునందు ఈ మునుపుంగును తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. 28వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ.